హాయ్ అండి. ఈరోజు మేమైతే ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్‌కి అయితే వచ్చేసామండి. సెకండ్ టైమ్ అనమాట అండి. ఆంధ్రాస్ లార్జెస్ట్ హోటల్‌కి రావడం అయితే సెకండ్ టైమ్ వచ్చాము. ఇలా మా ఊరికి దగ్గరలో చాలా ఉంటుంది. మల్లేపల్లి హైవే రోడ్డుకి పక్కగా ఉంటుందనమాట అండి. ఈ రెస్టారెంట్ ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ అయితే మల్లేపల్లిలో ఉంటుంది. రాజమండ్రి టు వైజాగ్ వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది. చాలా తక్కువ సమయంలో బాగా హైప్ వచ్చింది. చాలా త్వరగా కిక్ అయిందండి. ఈ ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్ అయితే చాలా బాగా కిక్ అయిందండి. ఒక్కొక్కసారి మనము ఎంత టేస్టీగా ఫుడ్ వండుకున్నా సరదాగా ఇలా ఫుడ్‌ను ఒక్కోసారి సంతృప్తికరంగా, ఆహ్లాదకరంగా తినాలనిపిస్తుంది కదండీ! ఇలా ఫుడ్ ఎంజాయ్ చేయడం మనకి ఇలా బయటకొచ్చి మనకు కావాల్సింది ఇలాగా తినడం అది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఆ ఫీలే వేరబ్బా! చాలా సంతోషంగా ఉంటుందనమాట. ఇలాగా మనకు నచ్చిన ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటుంటే. మేమైతే సెకండ్ టైమ్ వచ్చామండి ఆంధ్రాస్ లార్జెస్ట్ హోటల్‌కి. ఏండి ఇక్కడ వెన్స్‌డే స్పెషల్ ఏదో అంటున్నారు. వెన్స్‌డే సండే మటన్ దమ్ బిర్యానీ. వెన్స్‌డే సండేనా? రెండు మటన్ దమ్ బిర్యానీ బాగుంటుందండి మన దగ్గర. ఇప్పుడు ఉండదండి, రేపు సండే. రేపు ఉంటుంది. దాంట్లో కర్రీలు కూడా ఉంటాయి. మటన్ దాల్చా కర్రీ, కొబ్బరి అన్నం, ఇంకా స్పెషల్ కర్రీలు చింత చిగురు మటన్, మ్యాంగో రేపు పచ్చడి, చింత చిగురు మటనా? ఇవన్నీ స్పెషల్ కర్రీస్ ఉంటాయి. మటన్ దమ్ బిర్యానీ స్పెషల్ అండి. 1000 కేజీలు వేస్తారు. 1000 కేజీలు మటన్ దమ్ బిర్యానీ వేస్తారు. 1000 కేజీలా? మేమైతే కింద ఆదివారం అయితే తెల్లవారుజామున 3 గంటల నుంచి లైన్లో ఉండాలి. 4 AM బిర్యానీ అని ఇస్తారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే బయట కూడానా? పార్సిల్ అండి, బయట పార్సిల్. ఆహా. మేము ఫస్ట్ టైం వచ్చాము ఒకసారి, అప్పుడు స్టార్టింగ్ అనమాట. మళ్ళీ ఇప్పుడు బాగా హైప్ వచ్చింది అండి. పబ్లిసిటీ వల్ల బాగా హైప్ వచ్చింది. చాలా దూరాల నుంచి వస్తున్నారు. అది తెలంగాణ స్టార్టర్ ఏం చెప్తా? అది చికెన్ ఐటమ్స్ 1/2 చెప్తాను సార్. స్టార్టర్ ఏం చెప్పమంటారు? ఈ హోటల్‌కి అయితే మా మనోజ్ వచ్చాడనమాట. మా మనోజ్ కోసము ఈ హోటల్‌లో ఫుడ్ ఎంజాయ్ చేయడానికి అయితే సెకండ్ టైం వచ్చామండి. ఇక్కడైతే మేము ఫస్ట్ హాట్‌గా వేడివేడిగా సూప్ అయితే అదిరిపోయింది. చాలా ఫస్ట్ సూప్ ఆర్డర్ చేసాము. ఇక్కడ ఈ తక్కువ సమయంలో చాలా మంచి టాక్ వచ్చిందండి ఈ రెస్టారెంట్‌కి అయితే. ఇక్కడ చూడండి, ఇక్కడ సండే వెడ్నెస్డే అయితే అస్సలు ఖాళీ ఉండదంటండి. చెప్పారు కదా, ఇప్పుడు మనము విన్నాము. మటన్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుందంట. స్పెషల్‌గా ఉంటుందంట. మటన్ దాల్చా కర్రీ, కొబ్బరి అన్నము, స్పెషల్ కర్రీసు, చింత చిగురు, మటను, మ్యాంగో పచ్చడి, ఇలా మటన్ దమ్ బిర్యానీ అయితే ఇంకా స్పెషల్‌గా 1000 కేజీలు మటన్ దమ్ బిర్యానీ చేస్తారంట. ఇక్కడ రాయుడు గారి థాలీ కూడా చాలా బాగుంటుందండి. మేమైతే ఇప్పుడు వేడివేడిగా సూప్ అయితే చాలా బాగుంది. నిజంగా చాలా బాగుందండి ఇది. నెక్స్ట్ అయితే ఇది స్టార్టర్ అయితే మేము గ్రీన్ చిల్లీ చికెన్ అండి. వేడిగా తింటూ ఉంటుండే చాలా మెత్తగా అది చాలా బాగా కుక్ అయిందనమాట. చాలా బాగుంది టేస్ట్ గ్రీన్ చిల్లీ చికెన్ కూడా. ఇక్కడైతే స్పెషల్‌గా మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఓన్లీ రైస్ అనమాట అండి. ఇప్పుడు ఆ రైస్ ప్లేస్‌లో బిర్యానీ అనమాట. అంటే ఇది రాయుడు గారి బిర్యానీ విందు అనమాట అండి. మొత్తము చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై వస్తాయన్నమాట ఒక బిర్యానీకి. ఇలాగైతే ఒక ప్లేట్ మేము ముగ్గురం తిన్నామండి. మేము సాటర్డే వెళ్ళామంట, ఈవినింగ్ వెళ్ళాము. అందుకనే మన ప్లేటే
ఆర్డర్ చేసుకున్నామండి. అద్దరిపోతుందండి. ఫస్ట్ టైం తిన్న రుచి ఇప్పుడు కూడా అదే టేస్ట్ వచ్చింది. చికెన్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై, ఆ టేస్ట్ గ్రేవీలా ఉంటుంది, ఫ్రైలా ఉంటుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం తిన్న టేస్టే ఇప్పుడు కూడా. ఫస్ట్ టైం అయితే రైస్ లో కలుపుకున్నాను, ఇప్పుడైతే బిర్యానీలో అన్నమాట. సూపర్ టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంది. మటన్ కూడా చాలా బాగా మెత్తగా కుక్ అవుతుంది. బాగుందండి ఇదైతే. ఇం- వెన్స్డే, సండే అయితే చాలా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఫుడ్‌ను తింటున్నారంట. చాలా బాగా మంచి టాక్ వచ్చిందండి. తర్వాత ఒక బౌల్ అయితే కర్డ్ రైస్ తీసేసుకున్నాము. దానిపైన ఇలా గార్నిష్ వేసుకొని తింటే కర్డ్ రైస్ కూడా బాగుంది. మేము ఫస్ట్ వచ్చినప్పుడు జనం తక్కువగా ఉన్నారు. ఇప్పుడు చూడండి మొత్తం మేము 6:30కే వచ్చేసామన్నమాట. ఇప్పుడు చూడండి వన్ బై వన్ అందరూ వస్తున్నారు. చాలా మంది వచ్చేసారు. ఇది చాలా బాగా క్లిక్ అయింది. ఫుడ్ కూడా బాగుంటుంది. మనము ఎక్కడైనా ఫుడ్ నచ్చితే అది ఫుడ్ ఎక్కడ బాగుందో దాని దగ్గరికి వెళ్ళి మళ్ళీ తినడానికి ఇష్టపడతాం కదండి. అలాగే ఈ తక్కువ సమయంలోనే ఆంధ్రాస్ లార్జెస్ట్ ఈ మల్లెపల్లిలో ఉన్న రెస్టారెంట్ కి మంచి టాక్ వచ్చిందండి. ఇలా లాస్ట్ ఫైనల్లీ సోంపుతో అయితే భోజనం పూర్తి చేసి మేము బయటకు వచ్చామండి. ఇంకా వస్తూనే ఉన్నారు. మేమైతే 8 మొత్తం కంప్లీట్ చేస్తామన్నమాట మా డిన్నర్. మేము ఈవినింగ్ వచ్చామండి. సండే అయితే ఇంకా స్పెషల్ అంట అని చెప్పారు. మనం విన్నాము. మీకు కుదిరితే విజిట్ చేయండి. ఆయివర్ డాన్కునే ఉంటుంది. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. చాలా బాగా నచ్చింది నాకైతే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.